కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నీట్ పరీక్షా ప్రశ్నాపత్రం తారుమారు విషయంపై ఆర్డీఓ లోకేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. అధికారులు విచారణ చేపట్టారని తెలిపారు. ఆర్డీఓ పరీక్షల నిర్వహణలో తప్పిదం జరిగిందని ఒప్పుకున్నారు. దీనికి చీఫ్ కోఆర్డినేటర్ తప్పిదమే కారణమని తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాల్యుయేషన్ చేయిస్తామని ఎన్టీఏ అధికారులు చెప్పారని తెలిపారు. ఇక్కడ ఈ స్కూల్లో ప్రెస్టీజియస్ నీట్ ఎగ్జామ్ జరిగింది, ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్. సో దానికి సంబంధించి మాకు ఈరోజు పిల్లల దగ్గర నుంచి ఏం కంప్లైంట్ వచ్చిందంటే, మిగతా కీ అది చెక్ చేసుకున్నప్పుడు వేరే పేపర్ ఉంది, మరి మేము రాసింది వేరే పేపర్ రాశారని పిల్లలు తల్లిదండ్రులు ముఖ్యంగా ఆందోళన పడుతున్నారు. దీనికి సంబంధించి విషయం ఏం జరిగిందంటే, 2 బ్యాంక్స్కి వాళ్ళు పంపిస్తారు పేపర్స్, డిఫరెంట్ పేపర్స్ పంపిస్తారు. అయితే ఇప్పుడున్న ఇక్కడ సెంటర్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ కోఆర్డినేటర్, ఆయన అవి తేవడం వరకు కరెక్ట్గా చేశారు. కానీ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒక బ్యాంక్ది డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన దాని బదులు ఇంకొక బ్యాంక్ది డిస్ట్రిబ్యూట్ చేశారు. అది ఆయన మిస్టేక్. అంటే ఆయన ఎప్పటికప్పుడు పైన టచ్లో ఉండి, నీట్ ఎగ్జామ్ అథారిటీస్తో టచ్లో ఉండి వాళ్ళతో మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి తెలుసుకోవాలి. బట్ ఆయన మిస్టేక్ చేశారు. స్టిల్ ఇప్పుడు మనం ఎన్టీఏ అంటే నేషనల్ టాలెంట్ టెస్టింగ్ ఏజెన్సీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నీట్ ఎగ్జామ్కి ఇది ఉంటుందో, వాళ్ళ ఢిల్లీలో డైరెక్టర్ గారితో ఒకరితో మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడితే సార్ ఏం చెప్పారంటే, వర్రీ కావద్దు, ఎవరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. 2 పేపర్లు మాకు వ్యాలిడే. అంటే మేము ఇవ్వడం ఇది ఇచ్చాం, కానీ బ్యాకప్ పేపర్ కూడా వ్యాలిడే. దాన్ని కూడా మేము కరెక్ట్ చేస్తాము, ఎవాల్యుయేషన్ చేస్తాము. దేనికి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వర్రీ కావాల్సిన అవసరం లేదు. మేము ఇచ్చిన 2 పేపర్లు మేము ఇచ్చాము అంటే దాని అర్థం ఏంటంటే, బ్యాకప్ పేపర్ ఇలాంటి సందర్భాలు జరిగితే ట్యూటికోరిన్లో కూడా సేమ్ ఇలాగే జరిగింది. ఇలాగే దేశంలో కూడా కొన్ని చోట్ల ఇలా మిస్టేక్స్ చేశారు. కొంతమంది చీఫ్ సూపరింటెండెంట్స్ వీళ్ళందరూ ఈ కోఆర్డినేటర్స్ మిస్టేక్ చేశారు కొన్ని చోట్ల ఇలాంటి సందర్భాల్లో. సో ఈ పేపర్ను కూడా మేము కరెక్ట్ చేయడం జరుగుతుంది. మేము కొంచెం మాకు పని బాధ్యత పెరుగుతుంది తప్పించి దీనిలో ఏమాత్రం పిల్లలు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. నెక్స్ట్ టైం నుంచి ఆ సార్ కూడా నేను చెప్పడం జరిగింది, మీరు సెంటర్ అలాట్ చేసేటప్పుడే మా డిస్ట్రిక్ట్ అథారిటీస్ని కూడా మీరు కమ్యూనికేట్ చేసి, ఎందుకంటే మన ఆసిఫాబాద్లో కూడా చాలా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు అన్నీ హైలీ ఎడ్యుకేటెడ్, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ ఉన్నారు. మరి వాళ్ళ మిస్టేక్, ఈ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడంలో మిస్టేక్ జరిగిందని ఆయన కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు అట ఈ సెంటర్ ఎలా జరిగింది అనేది. బహుశా మన మోడల్ స్కూల్ అని పోయి ఈ మోడల్ స్కూల్కి సెలెక్ట్ అయిపోయింది. ఎనీవే రాసిన పిల్లలు అయితే మాత్రం ఆందోళన చెందద్దు. దీనికి సంబంధించి మేము ఎప్పటికప్పుడు వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకుంటాము. ఆ సార్ కూడా మనకి చెప్పారు, పిల్లలు ఏమన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మేము కరెక్ట్ చేస్తామని చెప్పేసి. ఇక్కడ ఈ స్కూల్లో